సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కూడా అంటే నిన్న కూడా ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఎవరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారు, 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నది కేసీఆర్ గారు. సరే 1000 ఎకరాలు ఉన్నదా 50 ఎకరాలు ఉన్నదా అది చాలా మందికి తెలుసు. ఫామ్ హౌస్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సగం మంది నాయకులు వీళ్ళ నుంచి మళ్ళీ అల్లకపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ తెలుసు ఆ ఫామ్ హౌస్ ఎంత ఉన్నది ఏందనేది. బట్ ఆ విషయం కొద్దిసేపు పక్కన పెడితే ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఫామ్ హౌస్ మీద చాలా చర్చ జరుగుతుంది. ఇట్ ఈస్ గుడ్. ఫామ్ హౌస్ అంటే వ్యవసాయ క్షేత్రంలో కట్టుకునేటువంటి ఇల్లు మాత్రమే, కానీ ఫామ్ హౌస్ అంటే అది ఒక భూతి పదంలాగా చిత్రీకరణ జరుగుతున్నది. ఊర్లలో ఇప్పుడు 5 తయారు చేసుకున్నారు అట్లా ఫామ్ హౌస్ అంటే మీనింగ్ మార్చింది లీడర్లు కదా. కరెక్టే. ఆ ఫామ్ హౌస్ ఓన్లీ వ్యవసాయమే చేస్తే అది వేరే ఉంటుండే, కానీ అన్ని చేస్తున్నారు. అయిపోయింది. ఆ కైండ్ ఆఫ్ ఫామ్ హౌసెస్ ఏంటి, ఇంకో కైండ్ ఆఫ్ ఫామ్ హౌస్ ఏందో నేను మీకు చెప్తా. మామూలుగా ఊర్లలో 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులు చాలా మంది పొలం కానే ఇల్లు కట్టుకుంటారు. ఎందుకంటే తెల్లారులేస్తే వ్యవసాయ పనులు చూసుకోవచ్చు, ప్రశాంతంగా జీవించవచ్చు అనే దాంట్లో ఉంటారు. కేసీఆర్ గారు కూడా మొదటి నుండి ఆయన అంటే వ్యవసాయం అంటే ఇష్టంగా భావించి సేద్యం చేసేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కూడా ఒక 50-60 ఎకరాలు ఉన్న దగ్గర ఒక ఇల్లు కట్టుకున్నాడు. జర ఉన్నత కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి దూరం కాబట్టి కొంచెం పెద్ద ఇల్లు భవనం కట్టుకున్నాడు. ఇక దాన్ని ఫామ్ హౌస్ ఇక దాంట్లో అది జరుగుతుంది ఇది జరుగుతుంది. ఇప్పుడైతే ఓపెన్ కదా, ఇప్పుడు ఫామ్ హౌస్ ఈజ్ ఓపెన్. చాలా వందల మంది కార్యకర్తలు రోజు పోతున్నారు, కేసీఆర్ గారిని కలుస్తున్నారు, వస్తున్నారు. మరి అక్కడ ఏముందో మరి పోయి చూడొచ్చు కదా. అది చూడకుండానే వాటినే 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. మరి 1000 ఎకరాలు ఒకవేళ 1000 ఎకరాలు లేకపోతే ముక్కు నీళ్ళకి రాస్తారు ఆయన. ఓకే, అంటే ఫామ్ హౌస్లు అందరికి ఉన్నాయి, ఇవాళ రేపు అందరు లీడర్లకు ఉన్నాయి. మీరు అన్నది కరెక్టే, లీడర్లే చెడగొట్టింది అనేది వాస్తవం. అది నేను కూడా ఒప్పుకుంటున్నా, లీడర్లే చెడగొట్టింది. అండ్ ఇప్పుడు ఫామ్ హౌస్ చర్చ జరుగుతుంటే ఈ ముఖ్యమంత్రి గారు ఈ రకంగా మాట్లాడుతుంటే ఆయన ఏమనుకుంటుంటే ఫామ్ హౌస్ అంటే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ కూడా కాంగ్రెస్ వాళ్ళ ఫామ్ హౌస్ ఇలా ఉన్నాయని అనుకుంటాను. కాంగ్రెస్ వాళ్ళ ఫామ్ హౌస్లలో బార్లు బీర్లు ఉంటాయి, ఈయన ఫామ్ హౌస్లలో చేన్లు చెలకలు ఉన్నాయి. వీళ్ళ ఫామ్ హౌస్లలో పూల్లు స్విమ్మింగ్ పూల్ ఉంటాయి, ఆయన ఫామ్ హౌస్లలో బావులు కాలువలు ఉన్నాయి. సరే ఇప్పుడు ఎప్పుడు వస్తాడు? ఇది వాస్తవం. అంటే నేను జస్ట్ పోయినా నేను కూడా బీజేపీలో ఉన్నప్పుడు మన చర్చల్లో కూడా చాలా సందర్భాల్లో ఫామ్ హౌస్ గురించి చర్చ వచ్చింది. నేను కూడా అనుకునేటువంటి వాడిని, అరే ఫామ్ హౌస్ అంటే వాళ్ళు ఏదో ఉంటుంది అని. వాస్తవానికి వాళ్ళకి పోయినప్పుడు ఏంటంటే చేన్లు చెలకలు, అక్కడ పొలాలకు సంబంధించిన అక్కడ ఎక్విప్మెంట్స్ టూల్స్ ఇవి తప్ప ఆడ ఏం లేదు. మధ్యలో ఒక ఇల్లు ఉన్నది, జర విలాసవంతంగానే కట్టుకున్నాడు. మొదటి నుండి జర ఉన్నత కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి కొంచెం మంచిగా కట్టుకున్నాడు. అక్కడనే అందరిని పిలుచుకొని ఆయన చర్చిస్తూ ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఎప్పుడు బయటకు వస్తారా ఆయన? ఏమైనా ఇష్యూ అనుకొని బయటకు వస్తారా ఎట్లా? ఒక వ్యూహాత్మకమైనటువంటి నాయకుడు కేసీఆర్ గారు. సరే అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. బట్ కేసీఆర్ గారు ఎప్పుడు బయటికి వస్తారు అనేది తప్పకుండా అదొక వ్యూహంలో భాగంగానే ఉంటుంది. 100% బయటకు వస్తారు. ఎట్లా చెప్పగలుగుతాం? మేము లీడర్లం మాత్రమే, అది ఆయన నిర్ణయము, ఆయన అనుకునే బయటకు వస్తారు, మాకెందుకు చెప్తారు అంతే కదా. ఇప్పుడు అల్టిమేట్ గా ఆ స్థాయి లీడర్ ఇంకా ఆయన నిర్ణయం ప్రకారం అంటే ఇప్పుడు వారి సలహాలు సూచనలు లేకుండానే బీఆర్ఎస్ పార్టీ నడుస్తుందా? ఎన్ని ఉద్యమాలు నడిపిస్తుందా? అంటే ఎన్ని కార్యక్రమాలు నడిపిస్తుందా బీఆర్ఎస్ పార్టీ? ఈరోజు ఉద్యోగాల మీద కానీ, కరెంటు మీద కానీ, లేదా రుణమాఫీ మీద కానీ ఈరోజు మాట్లాడుతున్నది ఎంతో కొంత క్షేత్రస్థాయిలో ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ కదా. అది కేసీఆర్ గారి సూచన లేకుండా నడుస్తుంది. మీరు ఓడిపోవడానికి పల్లి బఠానీ అన్న బిట్స్ పిలాని అన్న ఒక స్టేట్మెంట్ కారణం కాలేదా? అట్లేం లేదు. మొన్న రీసెంట్గా కౌశిక్ రెడ్డి మాట్లాడిన లాంగ్వేజ్ కానీ, అంతకుముందు ప్రజలే తప్పు చేసిర్రు అన్న ఒక యాంగిల్ని బాగా ప్రొజెక్ట్ చేయడం కానీ, ఇదంతా మీరు ఎందుకో మిస్టేక్స్ చేస్తున్నారు అని అనిపించట్లేదా? అట్లేం లేదు, ఒక స్టేట్మెంట్తోనే ఓడిపోవడం అనేది ఉండదు. సో దానివల్ల పాజిటివ్ అయిందని కొంతమంది, నెగిటివ్ అయిందని కొంతమంది చర్చించుకుంటూ ఉంటారు. బట్ దానికంటే అద్భుతమైనటువంటి ప్రచారం నాకు కేటీఆర్ గారు చేశారు. అంటే ఒక వ్యక్తిని ఎంత బాగా ఎలివేట్ చేయొచ్చు, ఎంత బాగా చూపెట్టవచ్చు అనేది నిజంగా టీఆర్ఎస్ నాయకుల దగ్గర నేర్చుకోవాలి. నేను బీజేపీలో 11 ఏళ్ళు ఉంటే నా ప్రొఫైల్ ఎవరికి తెలియదు. మీలాంటి వాళ్ళకి కొంతమంది తెలుసు తప్ప సామాన్య ప్రజలకు తెలియదు. ఎందుకంటే మా గురించి ఒక మాట కూడా మాట్లాడడానికి వాళ్ళు అంటే ఎందుకు మాట్లాడాలి అనే దాంట్లోనే ఉండేవాళ్ళు. కానీ కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ మా ప్రొఫైల్ గురించి ఏం చేయగలుగుతాం ప్రజలకి అనే విషయంలో అద్భుతమైనటువంటి ప్రచారం చేసింది. సరే 1-2 స్టేట్మెంట్లు అది నెగిటివ్ అయినాయని మీరు అనొచ్చు, సరే కొంత పాజిటివ్ అయిందని కూడా కొంతమంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మంచి ఓట్లు నేను సంపాదించగలిగిన దానికి తప్పకుండా వాళ్ళ లీడర్షిప్. నేను అనేది ఏంటంటే ఒక దశ దిశ లేని కేసీఆర్
ఆలోచనలోంచి వచ్చిన ఫైట్ అయితే కనిపిస్తలేదేమో అని చాలా మంది అంటున్నారు. కేసీఆర్ ఫైట్, మీరందరూ కేసీఆర్ ఫైట్ చేయాలని కోరుకుంటారు అంతే కదా. అట్లానే అట్లేదు, అపోజిషన్ లీడర్ మరి ఫైట్ చేయాలి కదా, సైలెంట్ గా ఆ ఫైట్ ఎవరైనా కోరుకుంటారు కదా. ఫైట్ స్టార్ట్ అయినప్పుడు సునామీ క్రియేట్ అవుతుంది. మీరు చూస్తారు సునామీ వచ్చేలో మీరే తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా మంది ఇట్లే అనేవాళ్ళు. ఆ సునామీ వచ్చేలో వీళ్ళే ఆ సునామీలో ఖతం చేసేటట్టున్నారు కదా. అట్లా అనుకుంటారు. ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైన జర్నలిస్ట్ తెలంగాణ రాజకీయ క్షేత్రంలో, మీకు తెలియదు ఏం కాదు. ఇప్పుడు ఎవరి అధికారం ఉంటే వాళ్ళు మంచిగా కనబడతా ఉంటారు, అంత అద్భుతంగా వాళ్ళు ఏం చేసినా అద్భుతంగా కనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు వీక్గానే కనిపిస్తారు. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది, కేసీఆర్ గారు వీక్ అయిపోయారు, కేటీఆర్ గారు వీక్ అయిపోయి, టీఆర్ఎస్ ఏం లేదు ఇక ఎవరు లేరు అని మీరు అనుకుంటా ఉంటారు. అది తప్పది. ఒక మనకి చీకటి కనబడుతున్నది అంటే వెలుగు రావడానికి ఆ చీకటి కనబడుతున్నదని భావించాలా. కొన్ని రోజులు ఎండాకాలం, కొన్ని రోజులు వానాకాలం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నదని మీరు భావిస్తున్నారు, కానీ వాళ్ళ పనితీరు పట్లనే ప్రజలు స్పందిస్తూ ఉంటారు. వాళ్ళ పనితీరు బాగుంటే బాగుంటుంది. కవిత రోల్ ఎట్లా ఉండబోతున్నది అంటే ఆమె ఏం చేయబోతున్నారు నెక్స్ట్, వాట్ నెక్స్ట్? పార్టీ ఏమైనా కీలకమైన పగ్గాలు ఆమె చేతిలోకి వెళ్ళే అవకాశం? అది నాకు ఎట్లా తెలుస్తుంది అండి, అది కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. పార్టీ ఏది నిర్ణయిస్తే దాన్ని మేము అందరం కూడా ఫాలో కావాల్సిందే. నా కవిత గారి గురించి అంటే నేను వారు వచ్చినప్పుడు నేను వారిని కలిశాను ఎయిర్పోర్ట్లో, దాని తర్వాత మాట్లాడేటువంటి అవకాశం నాకు కూడా రాలేదు. కాబట్టి నాకైతే ప్రస్తుతం దాని మీద ఏం సమాచారం లేదు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది బీఆర్ఎస్ లీడర్ రాకేష్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.